అండి. వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం ముస్లిం స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూసేద్దామా మరి? దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే ఫ్రెష్‌గా కొట్టించి తీసుకున్నానండి. అలా అయితే టేస్ట్ మరింత బావుంటుందండి. దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామండి. పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ కరివేపాకు, ఒక లెమన్, ఒక టమాటో అండ్ మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, అలాగే కస్తూరి మేతి మర్చిపోవద్దండి. నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ అలాగే మసాలా దినుసులు. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పసుపు అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేయండి. తెలియకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోండి. మాక్సిమం ఇప్పుడు వేయడానికి ట్రై చేయండి. అండ్ హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ అయితే అందులో వేసుకోండి. బాగా నొక్కి కలపండి. అలా అయితే సాల్ట్ అండ్ లెమన్ అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. బాగా పడుతుంది. అలాగే 10-15 మినిట్స్ వరకు మనమైతే దాన్ని పక్కన పెట్టేసుకోండి. వండడానికి ముందు 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఏవైతే మసాలా సామాన్లు ఉన్నాయి కదండీ! అవి అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత కస్తూరి మేతి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కదా! దాన్ని కూడా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఏవైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో ఉన్నాయి కదండీ! ముందైతే మనం మిర్చిని యాడ్ చేసుకుందాము. మిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై చేయండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది ఆనియన్స్ వేసిన తర్వాత వేగినాక అల్లం వెల్లుల్లి వేస్తారు. అలా కాకుండా ఇలా ఆయిల్‌లో వేసి అల్లం వెల్లుల్లి వేపినప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆనియన్ తొందరగా మగ్గాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్‌నైతే యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్ అనేది బాగా మగ్గుతుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. హోటల్ స్టైల్ అనేది మనకొస్తుంది. ఇవి ఫ్రై అయినాక మనం తీసుకున్న ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! దాన్ని వేసి కొద్దిసేపు మనమైతే మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అండి. టమాటాలు మగ్గేలోపు మనం తీసుకున్న చికెన్నయితే మనం ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. మూత పెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేలాగా మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇక్కడే సగం ఉడికిపోతుందండి చికెన్ అనేది. చూడండి వాటర్ ఎలా బయటకొస్తుందో. ఈలోగా మన టమాటాలైతే మగ్గిపోయాయండి చూడండి. మనం గరిటెతో బాగా ప్రెస్ చేసి కలుపుకొని ఈ టైంలో మనం ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు మెత్తబడతాయండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదే టైంలో నేను ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న హాఫ్ కేజీకి 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయినాక ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. అది టొమాటో కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్‌నైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి. కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మన చికెన్ చూడండి వాటర్ అంతా బయటకొచ్చేసింది. బాగా బాయిల్ అయింది. 50% బాయిల్ అయిపోయిందండి. టమాటో కూడా ఇక్కడ మగ్గిపోయినాయండి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. బాగా పేస్ట్ లాగా అవ్వాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గ్రేవీ అయితే ప్రిపేర్ అయిందండి. ఈ టైంలో మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదండీ! దాన్ని యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లో.
యాడ్ చేసుకొని మసాలాలన్నీ ఆ చికెన్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడేం చేస్తారంటే కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుందండి. ఆయిల్ కూడా బయటకొస్తుంది. చూసారు కదా! ఆయిల్ ఎలా తేలుతుందో. అంటే చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి కావలసినంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్‌తో వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మిగతా 30% చికెన్ మనకి బాగా ఉడకాలంటే ఈ కప్ వాటర్ అనేది మనకి సరిపోతుందండి. బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి బాగా కుక్ అయిపోయింది. అరోమా అయితే చాలా బావుందండి. మీకు ముక్కను చూస్తే అర్థమవుతుంది. చాలా బాగా కుక్ అయింది. ఇంకొక 2 మినిట్స్ మనం క్లోజ్ చేసుకుంటే కొద్దిగా దగ్గర పడుతుందండి. అయిపోయిందండి. మన ముస్లిం స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం డాబా స్టైల్‌లా ఉందండి. చాలా బావుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ కస్తూరి మేతి వేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.